హలో వ్యూవర్స్, నమస్తే ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్ శాసనసభ 2026 ఆగస్టు 19న ఒక సవరణ అనేది తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ లా 4th అమెండ్మెంట్ బిల్ 2026 సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్ పురపాలక చట్టాల 4వ సవరణ బిల్లు 2026 దీనిని ఆమోదించింది. ఈ బిల్లు ప్రధానంగా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 దీనిలోని సెక్షన్ 90కి సవరణ, ఆంధ్రప్రదేశ్ మున్సిపాలిటీస్ యాక్ట్ 1965 దీనిలోని సెక్షన్ 23కి సవరణ అనేది ఇచ్చారు. దీని ద్వారా, ఈ సవరణ ద్వారా ఏం జరుగుతుంది అంటే, మున్సిపల్ కార్పొరేషన్లో మేయర్లను ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానం అనేది కొత్తగా అమల్లోకి వస్తుంది. అదేవిధంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్పర్సన్ను ప్రజలు నేరుగా ఎన్నుకునే విధానం అనేది అమల్లోకి వస్తుంది. దీనివల్ల ఈ రెండు సవరణ వల్ల జరిగిన ఉద్దేశం ఏంటంటే, మేయర్ని డైరెక్ట్గా ఎన్నుకోవాల్సి వస్తుంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో చైర్పర్సన్ని డైరెక్ట్గా ఎన్నుకునే విధానము అంటే అమల్లోకి వస్తుంది. ఇకపోతే ఇంకొక చట్టం కూడా తీసుకొచ్చారు, క్యాబినెట్ నిర్ణయం అన్నమాట. ఇది బీసీలకు రిజర్వేషను. ఇప్పటివరకు గ్రామీణ ప్రాంతాల్లో 34% బీసీ కోట, పట్టణ ప్రాంతాల్లో 33.3 బీసీ పర్సెంట్ని ఇవ్వాలని చెప్పేసి క్యాబినెట్ నిర్ణయము తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వులు రిజర్వేషన్ నోటిఫికేషన్ ద్వారా ముందుకు వెళ్తానే చూస్తుంది. అదేవిధంగా 13 జడ్పీలను 28 జడ్పీలుగా మార్చే చట్టం కూడా ఒక తీసుకొస్తున్నారు. ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే, బీసీ రిజర్వేషన్పై ఒక న్యాయపరమైన సమస్య అనేది తలెత్తే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లలో సుప్రీంకోర్టు పేర్కొన్నటువంటి ట్రిపుల్ టెస్ట్ మొత్తం రిజర్వేషన్లపై సాధారణంగా ప్రస్తావించే 50% పరిమితి అంశాలను పరిశీలిస్తారు. అంటే ఇక లోకల్ బాడీలు చూస్తే, రూరల్ లోకల్ బాడీస్ అంటే పంచాయతీరాజ్, దానికి సంబంధించి జెడ్పీటీసీ, జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటారు. ఇవి దాదాపుగా 660 జెడ్పీటీసీ సీట్లు అనేవి ఏపీలో ఉన్నాయి. తర్వాత ఎంపీటీసీ, మండల్ పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీస్, ఇవి 9700 ఎంపీటీసీ సీట్లు అనేవి ఉన్నాయి. తర్వాత అర్బన్ లోకల్ బాడీస్ అనమాట, మున్సిపాలిటీ అడ్మినిస్ట్రేషన్ కింద ఉంటాయి ఇవి. ట్రిపుల్ టెస్ట్ ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు, ఓబీసీలు రిజర్వేషన్లు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా ఈ కసరత్తు అనేది చేయాల్సి ఉంటుంది. ఇది సుప్రీంకోర్టు వికాస్ కిషోర్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అనే కేసులో స్పష్టం చేసింది. ఈ 3 షరతులు ఏంటంటే ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. బీసీలు స్థానిక సంస్థల్లో రాజకీయంగా ఎంత వెనుకబడి ఉన్నారో అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిషన్ అనేది ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కమిషన్ ఏం పరిశీలిస్తుందంటే, స్థానిక సంస్థల్లో బీసీల ప్రాధాన్యత ఎంతవరకు ఉంది, బీసీలు రాజకీయంగా వెనుకబడితనంలో ఉన్నారా, సామాజిక ఆర్థిక పరిస్థితులు, ప్రాంతాల వారీగా, స్థానిక సంస్థల వారీగా వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది డేటా అనేది కలెక్ట్ చేస్తుంది. నెంబర్ 2 ఏంటంటే, డేటా ఆధారంగా రిజర్వేషన్ నిర్ణయం అనేది కల్పిస్తారు. కమిషన్ సిఫారసులు ఆధారంగా ప్రతి స్థానిక సంస్థలకు అవసరమైన బీసీ రిజర్వేషన్ శాతాన్ని నిర్ణయిస్తారు. అంటే ఏంటంటే, ప్రతి గ్రామ పంచాయతీకి 1% తప్పనిసరిగా ఉండాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ప్రతి మున్సిపాలిటీకి లేదా కార్పొరేషన్ కూడా పరిస్థితిని ప్రత్యేకంగా పరిగణిస్తూ ఉంటారు. అవసరానికి మించి ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వకూడదు. రిజర్వేషన్ రాజకీయ వెనుకబాటుతనానికి అనుగుణంగా ఉండాలి. నెంబర్ 3, మూడవ టెస్ట్ ఏంటంటే, మొత్తం రిజర్వేషన్ 50% మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ మొత్తం కలిపి సాధారణంగా 50% అనే దానికి మించకూడదు. ఇప్పుడు మనం స్టేట్లో ఎస్సీ, ఎస్టీ వీళ్ళ కోటాలు, ఓబీసీ కోటాలు ఎట్లా ఉన్నాయి చూస్తే, ఇప్పుడు ఎస్సీ, ఎస్టీలకు, ఎస్సీలకు 18.3% ఉంది, ఎస్టీలకు 8.25% అనేది ఉంది. అప్పుడు బీసీలకు 34 అంటున్నారు. అట్లాగే పట్టణ ప్రాంతాల్లో అయితే బీసీలకు 33.3 అంటున్నారు. అంటే ఇప్పుడు 34 తీసుకుంటే 18+3 + 8.25 + 34 తీసుకుంటే 60.55 అనేది పర్సంటేజ్గా వస్తుంది. అప్పుడు మార్గదర్శకం ఏదైతే ఉందంటే సుప్రీంకోర్టు ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు మొత్తం కలిపి 50% మించకూడదు. ఈ ప్రతిపాదనలో ఎస్సీ, ఎస్టీలు కలిపి 26.55 ఉన్నారు, బీసీలు 34 కలిపితే మొత్తం 60% పైగా అవుతుంది. అందుకే ఈ రిజర్వేషన్ సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ అనేది దాఖలైంది. ఇప్పుడు వీళ్ళ ఎస్సీ, ఎస్టీ కోటాల్లో అయితే మార్పు ఏమీ లేదు. బీసీ కోటా అనేది, దీనివల్ల 50% కోటా అనేది దాటే అవకాశం ఉంది. దీన్ని మరి ఏం జరుగుతుందో చూడాల్సిన అవసరం ఉంది. 17 మున్సిపల్ కార్పొరేషన్స్ అయితే 17 ఉన్నాయి. తర్వాత మున్సిపాలిటీస్ అయితే 78 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇవి కాకుండా నగర పంచాయతీస్ అంటే ట్రాన్సిషన్ స్టేజ్ అంటాం కదా, ఇట్లా ఆడికి సంబంధించి 30 నుంచి 30 వరకు నగర పంచాయతీస్ ఉన్నాయి. ఇవి ఈ మున్సిపల్ అంటే లోకల్ బాడీస్ అనేది, అర్బన్ లోకల్ బాడీస్ 125 ఉన్నాయి టోటల్. ఇదనమాట మొత్తం ఇది.